వెళ్ళి మనం పనిచేయాలి. వాక్యం లోతులోనే మనకు ఆత్మానుసారమైనటువంటి ఆ జీవాహారం మనం పొందుకోగలుగుతాం. దేవుడిలా పై వాక్యాలు చదివి ఇదే వాక్యము అంటే అది సత్యము కాదు, అది దుర్బోధ అవుతుంది, కాబట్టి మనము ఒడ్లు తింటామా, బియ్యం తింటామా? బియ్యం తింటాం. పైన చదివి బోధించేవారు వారు ఏమవుతారు? ఒడ్లు తినేవారు. ఏం తినేవారు? ఒడ్లు తినే. పై బోధ అది అబద్ధపు బోధ. బియ్యం తీసి తినాలి అంటే లోతునకు వెళ్ళాలి. లోతునకు వెళ్ళినప్పుడే చేపలు లోతులో ఉంటాయా, బయట ఉంటాయా? లోతులోనే ఉంటాయి. వాక్యపు లోతులో ఆత్మీయ అర్థం ఉంటుందా, బయట ఉంటుందా? వాక్యపు లోతులోనే ఆత్మీయ అర్థం ఉంటుంది. కాబట్టి వాక్యమును చదివి దాని అర్థం చెప్పేవాడే బోధకుడు. వాక్యమును చదివి ఆ వాక్యంలో నుండి ఆత్మీయ అర్థము వెల్లడి చేసేవాడే బోధకుడు. ఆ వాక్యం అర్థం చెప్పకుండా పైన చదివి బోధించేవాడు బోధకుడు కాదు, వాడు దొంగ బోధ ఉన్నాడు. దొంగ బోధకుడు వారి మందిరంలో దొంగ బోధ నడుస్తూ ఉంటుంది. వారి ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు కూడా ఆ దొంగ బోధ ద్వారా నడిపింపబడుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నా రాకడ దినాలను అనేకులు దొంగ బోధకులు మీ మధ్యకు వస్తారు, మీరు వారిని పట్టించుకోకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వారిని మాత్రమే పరలోక రాజ్యమునకు చేర్చుకుంటాడు. లేకపోతే వారి యొక్క స్వకీయమైనటువంటి మాటల చేతను వీడికొస్తే ఇది కలుగుతుంది, వీడికొస్తే అది కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, చేస్తాడు దేవుడు. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేయడానికే ఉన్నాడు. కానీ అద్భుతాల ద్వారా మీరు పరలోక రాజ్యం పోలేరు. అద్భుతాల ద్వారా పరలోక రాజ్యం పోలేరు. దేవుని వాక్యమును అంతరంగంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యము ఈ వాక్యమే చేస్తుంది. వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మనల్ని పరలోక రాజ్యం చేస్తాడు. దేవుంటారు. హల్లెలూయా. మనము మందిరంకి వెళ్ళినామంటే ఒట్టిగా వెళ్ళదు. ఏదో ఒకటి మనం నేర్చుకొని వెళ్ళాలి. ఆ నేర్చుకున్నది మన జీవితంలో కనపరుచుకోవాలి అనేకులకు. అట్టి రీతిగా మనం ఉండాలి. అనేకుల ముందు మనము తలెత్తుకునే వారిగా మనం ఉండాలి. నేను జీవము గల దేవుడిని నేను నమ్ముకున్నాను అనే విశ్వాసం నీలో ఉండాలి. జీవము గల దేవుడు మన దేవుడు. ఆయన జీవము లేనివాడు కాడు. ఆయన మరుగైనది ఏది లేదు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. నిత్యము మొత్తం కూడా దేవునికి తేటగా కనపడుతున్న దేవుడు బిడ్డ. ఏది లోపం ఉందో నీలో, ఏది లోటు ఉందో నీలో దేవుడు చూస్తున్న దేవుడు. నీ కొదువును దేవుడు చేర్చబోతున్నాడు. నీ యొక్క అనారోగ్య స్థితిని దేవుడు బాగు చేయబోతున్నాడు. విశ్వాసంతో దేవునిలో నడిపించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకున్నప్పుడు ఆ మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి అంటే ఈ వాక్యపు లోతులో మన జీవితాలను కట్టుకోవాలి. ఈ వాక్యం మనల్ని పరలోక రాజ్యం చేర్చబడుతుంది. లేకుంటే మనం విడవబడే వారి లెక్కలో మనం ఉండొద్దు. చాలా మంది నా మందిరంలో ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యం పోతారు. అదేమన్నా దేవుని ఆ మందిరం సకల జనుల మందిరం. ఇది నీది కాక నాది కాదు, దేవుని మందిరం. దేవుడే పరలోక రాజ్యం చేర్చబడాలి. కానీ నేను చేర్చను, మీరు చేర్చరు. ఎవరు చేరుస్తాడు పరలోక రాజ్యం? దేవుడు చేరుస్తాడు. దేవుడు నన్ను వాడుకుంటేనే నేను వాడబడతాను, లేకపోతే నేను కూడా వాడబడలేను. ఒక ఎత్తు దున్నబడితేనే దున్నుతుందా? దానికి అదే పోయి దున్నుతా? చెప్పండి. దానికి అదే పోయి నా కాడికి తలబెట్టి లేపుకొని అది దున్నుద్దా? చెప్పండి. దున్నేవాడు ఉండాలా, వాడు పోయి అరకగట్టాలా, దున్నాలి. అప్పుడే అది దున్నబడుతుంది, లేకపోతే దున్నబడదు.
దేవుడు వాడితేనే మనం వాడబడతాం, లేకపోతే మనము వాడబడలేము. నేను వాడబడతానంటే ఈ అర్థం లేకపోతే ఆడబడలేవు. దేవుని యొక్క వాక్యపు లోతులో ఉన్నటువంటి అర్థం తెలియకపోతే నువ్వు వాడబడలేవు. ఆత్మీయ నేత్రాల్లో తెరవబడకపోతే నువ్వు వాడబడలేవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యంలోకి చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. లోతులోనే మనకు వాక్యపు లోతులోనే మనకు జీవము దొరుకుతుంది. ఆ జీవం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం చేర్చబడతాము. ఇంకా చదవండి. ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడితిని, మాకేమీ దొరకలేదు, అయినాను చెప్పాను. హల్లెలూయా. అయినాను దేవుని యొక్క మాట చొప్పున మనం పనిచేసినప్పుడు, దేవుని యొక్క మాట చొప్పున మన జీవితాలను కట్టుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు లోతులో మన ఆత్మీయ జీవితం కట్టుకున్నప్పుడు, మనము ఆ మాట చొప్పున మనం జీవించినప్పుడు మనము పొందుకోగలుగుతాము. ఆత్మానుసారమైనటువంటి ఈవులను మనం పొందుకోగలుగుతాము. లేకపోతే మనము పొందుకోలేము. దేవుని యొక్క మాట చొప్పున వారు వలలేసిందా? వారి సొంతంగా ప్రయత్నం చేసినప్పుడు ఏమన్నా దొరికినాయా? ఏం దొరకలేదు. కాబట్టి దేవుని యొక్క మాట చొప్పునే మనం ప్రతిదీ కూడా ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క మాట చొప్పునే మనం పనులు చేసుకోవాలి. దేవుని యొక్క మాట చొప్పునే మన జీవితం కట్టుకోవాలి. దేవుని యొక్క మాట చొప్పునే కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని బిడ్డ, లేకపోతే కుటుంబంలో నలుగురు ఉంటే ఏమవుతుంది? నలుగురు కుటుంబ జీవితాన్ని వాక్యంతోనే కట్టుకోవాలి. ఇద్దరుంటే ఇద్దరు వాక్యంతోనే కట్టుకోవాలి. 10 మంది ఉంటే 10 మంది కూడా వాక్యంతోనే కుటుంబ జీవితం కట్టుకోవాలి. ఏ ఒకరు తగ్గిపోయినా కొంచెం పిండిలో ఒక ముద్ద పుల్లడి చేసినప్పుడు ముద్ద పిండి అంతా ఏమవుతుంది? పులిసిపోతుంది. కాబట్టి నలుగురు కుటుంబంలో ఒక వ్యక్తి దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఏమైతుంది? అపవిత్రపరచబడుతుంది. కాబట్టి కుటుంబం అంతా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. అప్పుడు ఆ పిండి ఏమవుతుంది? దేవునికి ఇష్టమైన రొట్టె. రొట్టె చేసుకుంటామా? ఆ రొట్టె ఏమవుతుంది? ఆహారమే దేవుడు మనకిచ్చే ఆహారం. అది ఇది నా శరీరము, ఇది నా నిబంధన రక్తం. మనం తినేదంతా దేవుని యొద్ద నుండి వచ్చింది, పునరుద్ధానం వలన కలిగినదే. మనం విత్తింది మనం తింటామా? ఆ మొలిచిందని మనం తింటున్నాం. మొలిచి ఫలించిందని తింటున్నామా? విత్తిందని మనం తింటామా? చెప్పండి. మొలిచిందని తింటున్నాం. పునరుద్ధానమై మొలిచిందని. మనం వేసిన విత్తనం సాబందే పుట్టదు. పునరుద్ధానమైనది ఆ మొలక. పునరుద్ధానమై శరీరం ధరించుకొని కైకై గింజలనే అప్పుడు మనం తింటున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మనం బాప్తిజం తీసుకున్నప్పుడు, ముంచి లేకపోయినప్పుడు మనం ఏం చేయబడ్డాము? తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకు రావాలి. తిరిగి జన్మించిన అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టానుసారంగా ఆహారంగా మార్చబడతాము. దేవునికి మహిమకరంగా మనం వాడబడతాము. అటు రీతిగా మన జీవితాలు కట్టుకున్నప్పుడే మనం దేవునికి ఇష్టానుసారంగా మనం ఉంటాం. తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనప్పుడు దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండలేము. మనం ఇంకా ఎక్కడున్నాము? పాతి పెట్టబడిన వారిలో ఉన్నాం. తిరిగి జన్మించిన అనుభవం లేని వారు ఎలా ఉంటారు? ఇంకా మనం మొలవలేదు, ఇంకా మనం తిరిగి జన్మించిన అనుభవం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, అటు రీతిగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండగలుగుతాము. హల్లెలూయా.